సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్మించిన జాజు హోటల్ను రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ సద్దల చెరువు దగ్గర జాజు హోటల్ నడుపుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నారని హోటల్ను కూల్చివేశారు అధికారులు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ కట్టడాలంటూ హోటల్ కూల్చివేస్తున్నారని ప్రవళిక ఆరోపించారు. అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సద్దల చెరువు పక్కనే జాజు రెస్టారెంట్ ఒకటి ప్రారంభించి దాన్ని ప్రజలకు ఆహ్లాదంగా ఉండడానికి, ప్రజలకు ఆనందించడానికి ఈ విధంగా ఇక్కడ వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక రెస్టారెంట్ కట్టడం జరిగింది. దాన్ని ఎలాంటి విషయం కూడా హోటల్ వాళ్ళకు కానీ ఆ ఓనర్ కానీ ఎలాంటి విషయం తెలియకుండా నైట్కి నైట్ వచ్చి కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలందరూ తిరిగే టైంలో కూడా కూలగొట్టొచ్చు ఏదన్నా అన్యాయంగా ఉంటే. కానీ ఇంత దుర్మార్గం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. రేత్రి అధికారులను తీసుకొచ్చి కూలగొట్టడం. యాజ్ ఒక చైర్మన్గా ఇక్కడ నేను పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, కనీసం నాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇండ్ల మీద, ర్యాంపుల మీద, ఇట్లా హోటళ్ళ మీద, ఇట్లా రెస్టారెంట్ల మీద ఇట్లా దాడులు చేస్తే ఇక ప్రజలు మొత్తం భయభ్రాంతులు చెందుతారు. రేపు మాకేం జరుగుద్దో అనే ఒక ధోరణిలో ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒకటే విన్నపిస్తున్నా, మీరు చదువుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తానికి, కానీ రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి ఇలాంటి చర్యలు చేయడం అనేది మీకు మంచిది కాదు. ఎందుకంటే గడుస్తున్న ఆఫీసర్స్ మీరు న్యాయబద్ధంగా ఏదైనా న్యాయం ఉంటే న్యాయపరంగా రాండి, నోటీసులు ఇవ్వండి. నోటీసులు జారీ చేసినాక వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేనప్పుడు ఇలాంటి చర్యలు చేయాలి. కానీ మీరు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఏది చేయకుండా గది కూలగొట్టిరాపో, ఇది కూలగొట్టిరాపో అనే వరకల్లా మీ అంతటా మీరు పోయి మీకు చెప్పంగానే మిమ్మల్ని బెదిరించంగానే వచ్చి కూలగొట్టడం అనేది సబబు కాదు. చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని మొత్తం ఎవిడెన్స్తో సహా, గవర్నమెంట్ పరంగా ఉన్న ఎవిడెన్స్తో సహా వచ్చి నిర్ణయం తీసుకోవాలి. కానీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఊరుకునేది లేదండి. ఎందుకంటే పార్టీ విధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేను ఖండిస్తున్నాను. అధికారుల అరాచకం ఎక్కువైంది. మరి అధికారులు అరాచకం చేస్తున్నా, మరి వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ నాయకుడని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ గారి కేవలం స్థలం మాత్రమే గండూరు ప్రకాష్ గారిది. కానీ నిరుద్యోగులు 4-5 నిరుద్యోగులు కలిసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మరి ఏదైతే రెస్టారెంట్ పెట్టుకున్నారో వారికి కనీసం తెలియకుండా దొంగలాగా నైట్ దొంగలాగా వచ్చి మరి ఈ బిల్డింగ్ను కూలగొట్టడం వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే.